సో హాయ్ అండి అందరికీ. అందరు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ డౌట్స్. నేనైతే రిప్లై లేకపోతున్నా. సో నేను చదువుకుంటూ బిజీగా ఉన్నా. సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కింద. సో మన పీరియడ్ మన ఛానల్ది, అక్కడ మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా కొద్ది రేట్ అయినా రిప్లై అయితే వస్తుంది. అంటే ఇదివరకు చేసినాక బ్రదర్ ఇవ్వలేదు కదా మీరు అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక బ్రదర్, మన రాజబాబు బ్రదర్, సో ఆయన అనేది యూజ్ చేస్తున్నాడు అంటే రిప్లై ఇవ్వడానికి. సో తెలియని డౌట్స్ నన్ను అడుగుతాడు. సో ఇద్దరం కలిసి అయితే డిస్కస్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ప్రాబ్లం ఖచ్చితమైన సొల్యూషను. సో అది అన్నట్టు. సో సారీ ఫర్ దట్. ఇదివరకు రిప్లై అయిపోయినందుకు ఇప్పటి నుంచి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కింద కామెంట్లో ఉంటుంది లింక్. వస్తాగానే మన ఛానల్ తీసుకపోతే అక్కడ మెసేజ్ చేయండి. మీ ప్రాబ్లం కాల్ చేయకండి, బట్ మెసేజ్ చేయండి. ఒక 1 అవర్ 2 అవర్ లేట్ అయినా కానీ మనం అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియోలో ఏంటిదనంటే మనం ఏ పంజాలకు ఎక్కువ శక్తి ఉంటుంది అంటే కొత్త పంజాలకా లేదా పాత పంజాలకా, అంటే కొత్తగా చేపిస్తాం కదా దానికి ఎక్కువ శక్తి వస్తుందా, లేకపోతే మనకి వెనకట్లు ఉన్నాయి కొద్దిగా వాటికి ఎక్కువ శక్తి ఉంటుందా అనే థాట్ మీద నాకు కామెంట్ అయితే రావడం జరిగింది. సో దానికి మనము వీడియో చేద్దాం అన్నట్టు చేయడమే జరుగుతుంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక పంజా అనేది, ఒక సవారీ అనేది, ఒక పీరి అనేది మనకి పీరీలు అంటాం కదా. సో అది ఎవరు చేయకుండా అయితే తయారు కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఏదో ఒక మనిషి చేత మాత్రం అది సృష్టించబడాలి. అంటే ఒక మెటల్ దాన్ని కటింగ్ చేసేసి ఒక ప్రతిమలాగా చేయబడాలి. చేసిన తర్వాత దానిలోకి దైవశక్తి అనేది వస్తుంది అన్నట్టు. సో అప్పుడు మనము సవారీ రావడము, అది ఒక దైవం లాగా, దైవశక్తి లాగా మారడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే రెండిట్లో కూడా చేయడం సహజమే. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కొత్తగా చేపించిన పంజా తయారు చేస్తారు, మరియు అది కూడా మనకి ఏదైతే పాత వెనకట ఉన్న పంజాలు కూడా తయారు చేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఆ పాత పంజాలకు అనేది ఎక్కువ శక్తి ఉంటుంది. ఎట్లా అని అంటే అప్పుడు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఒక బిజినెస్ పరంగా కాదు, అంటే తయారు చేసి అమ్మే విధంగా కాదు, కానీ వాళ్ళ యొక్క సంకల్పం ఏంటిది అని అంటే ఒక దైవాన్ని తయారు చేయాలి, ఒక దైవంని నిదర్శనంగా మనం చేయాలి, ఒక దైవశక్తి గల వస్తువుని తయారు చేయాలి, ఒక దేవుని ప్రతిమను తయారు చేయాలని ఒక సంకల్పం ద్వారా వాళ్ళైతే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే దైవశక్తి కావడానికి ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలని అంటే మనిషి యొక్క సంకల్పం అనేది చాలా శక్తివంతమైనది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అనేది అంటే అతను ఏ ఉద్దేశంతో తయారు చేశాడు, ఒక ఆట బొమ్మలాగా అయితే చేయలేదు కదా. సో ఆయన చేసిన ఒక బిజినెస్ పరంగా అయితే చేయలేదు కదా, ఒక అమ్ముకుంటే డబ్బులు వస్తాయని కూడా చేయలేదు కదా. సో ఆయన చేసిన వ్యవస్థ ఏంది అని అంటే ఒక దేవుడుగా దీన్ని అందరూ దీన్ని మన బాధని తీర్చాలి, ఇది ఒక శక్తిలాగా ఉండాలి, మనల్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో ఆయన చేయడం జరుగుతుంది. ఆయన చేసిన తర్వాత ఒక ప్లేస్లో పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దానికి దైవశక్తి అయ్యి అక్కడ నుంచి మనకి ఎక్కడికో వెళ్ళిపోవడం, పుట్టలలో పడడం, బాయిలలో పడడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటి అని అంటే వెనకడ దొరికిన సవార్లు ప్రతి ఒక్కటి కూడా మనకి ఖచ్చితంగా దొరికిన సవార్లు ఉంటాయి. అంటే బాయిలో దొరికినాయి, సంథింగ్ పుట్టలలో దొరికినాయి ఇలాగా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే దైవశక్తి వచ్చిన తర్వాత అవి ఆటోమేటిక్గా జంప్ కావడం, ఒక ప్లేస్ నుండి ఇంకో క్లాసుకు వెళ్ళడము, లేదా కొంతమంది తయారు చేసి కూడా ఒక్కొక్క నిర్దిష్టమైన వ్యవస్థలో ఒక కాడ పడేయడం, అంటే బాయిలో ఇట్లా ఇష్టపెట్టిన తర్వాత వాటికి ఆటోమేటిక్గా దైవశక్తి వచ్చి అవి బయటికి వచ్చి ప్రజలకు కనిపించడము, కళలు చెప్పడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో వీటికి అనేది అత్యంత దైవశక్తి అనేది కలిగి ఉంటుంది. సో వెనకటి నుండి వచ్చేటువంటి, కాకపోతే అవి విరగొచ్చు, కొద్దిగా శక్తి అనేది వాళ్ళకి తక్కువ కావచ్చు, కానీ సో అత్యంత దైవశక్తి కలిగి ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం చేపించేటటువంటి కొత్త పంజాలు ఏంటి అని అంటే సో పవర్ అనేది ఉంటుంది, ఉండదని కాదు, బట్ ప్రీవియస్ వాటితో పోల్చుకుంటే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. సో ఎందుకు అని అంటే అవి ఒక విధంగా తయారు చేయించింది మనము, ఆయన సంకల్పం దేవుడని చేసినప్పటికీ తనకి ₹1 వస్తుంది అన్న థాట్లో ఎవరైనా చేస్తారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అదే. సో దైవశక్తి లాగానే చేస్తారు, కానీ దేవుడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, కానీ సో అమౌంట్ కోసం చేయడము. మళ్ళీ ఒక విషయం ఏంటి అని అంటే అవి దైవశక్తి రాకముందుకే మనం వాటిని లేపుతాం. అంటే మనం ఒక యంత్ర విద్య ద్వారానో, ఒక మంత్ర విద్య ద్వారానో సో వాటిని ఏం చేస్తామని అంటే మనం ఇంకా దైవశక్తి వాటిలోకి నిండక ముందుకే మనమే కొద్దిగా దైవశక్తిని మనం ప్రవేశించేసి మనం చేసేటువంటి చర్య ఇదంతా కూడా. సో ఏం చేస్తామని అంటే మనం సవార్లు లేపడము, ఒకరికో ఇద్దరికో హాజరు రావడము, సో వాటిని తీసుకెళ్ళడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇంకా వాటంతటా వాటికి దైవశక్తి నిండక ముందుకే మనం చేసేటువంటి పనులు ఇలా ఉంటాయి. సో కాబట్టి మనం చేస్తున్నాము, మన ప్రత్యామ్నాయంగా మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో తక్కువనే ఉంటుంది. మళ్ళీ ఒక విషయం ఏంటి అని అంటే
అది వెనకటి అనేవి ఎన్నో వేల సంవత్సరాల నుండి ఫాతియాలు పడి ఆ ఊదు పొగలు ప్రజల యొక్క నమ్మకం మెయిన్గా ఏంటి అంటే ఆ ప్రజల యొక్క నమ్మకం అనేది మెయిన్గా దేవునికి తనకు శక్తిని చేకూరడానికి ఇంకా శక్తిని ఇవ్వడానికి ప్రజల యొక్క నమ్మకమే అది మెయిన్ అన్నట్టు. ఎట్లా అనంటే ఒక రాయి ఉందనుకోండి, ఒక 100 మంది యొక్క నమ్మకం దాన్ని అత్యంత శక్తివంతమైనటువంటి దేవుని లాగా చేస్తుంది. అంటే మనం నమ్మి కొంతమంది ఇట్లా నమ్మి పూజ చేయడం అట్లా చేస్తాను అందరూ చేస్తా అంటే కూడా అది అసలు ఉత్తి రాయి కూడా ఒక దైవత్వాన్ని పొందుతుంది అన్నట్టు. సో అట్లాంటిది నమ్మకానికి మన సంకల్పానికి ఉన్నటువంటి ఒక పవర్ అన్నట్టు. సో అదే అన్నట్టు విషయం ఇక్కడ. సో అట్లాంటి నమ్మకం కలిగినటువంటి ఆ పాత సవార్లు కూడా మరియు ఎన్నో వేల సంవత్సరాలు, అంటే కొన్ని వందల వేలు కాదు కాకపోయినా ఒక 100 సంవత్సరాల నుండైనా 50 సంవత్సరాల నుండైనా ఆ ఫాతియాలు పడి ఆ యొక్క మంత్రం యొక్క ఉచ్చారణ పడి మరియు ఆ ఊదుపోగలు ఆ ప్రజల నమ్మకాలు ప్రజల యొక్క మొక్కుబడులు ఇవన్నీ కలిపి కూడా ఆ యొక్క పాత సవార్లు అనేవి అత్యంత శక్తివంతంగా ఉండడం అనేది జరుగుతుంది. కాకపోతే మనం చేసేటువంటి తప్పుల వల్ల ఇప్పుడు పని చేస్తలేదు, ఇప్పుడు ఊగుతలేదు, ఒకప్పుడు ఊపింది అని అంటే మనం చేసే తప్పులే అవి. మనమే వాటిని ఇప్పుడు మనము ఒక మనుషులమయ్యి ఒక ప్లేస్లో మంచి ఉండాలంటే అది నీట్గా ఉన్న ప్లేసులనే ఉంటాము. ఇప్పుడు గలీజ్గా బురద స్మెల్ వచ్చే కాడ మనమైతే ఉండలేము కదా. అట్లాంటిది ఒక దైవశక్తి అనేది మనకు ఆ పంజాలో ఉండాలంటే ఆ పంజాని మనం మంచిగా చూసుకోవాలి. తాగినోడు పట్టుకోవడం, తడిపినోడు పట్టుకోవడం, మంచిగా లేనోడు పట్టుకోవడం, స్నానం చేయకుండా ఎత్తుకోవడం. సో ఇట్లాంటివి చేసినప్పుడు అతను ఎట్లా ఉండగలుగుతాడు అందులో, కింద పడేయడము. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయినప్పుడే మనం యొక్క పంజాకి శక్తి తగ్గింది, పని చేస్తలేదు అని అంటే అది మనం చేసిన తప్పు తప్ప తన తప్పు అయితే కాదు. నువ్వే ఉండలేవు ఇంత, నువ్వు మనిషి మనం మనుషులమే ఈ ప్లేస్లలో ఒక చెడ్డ ప్లేస్లలో ఉండలేము, ఆయన ఎట్లుంటాడు. సో ఇదే అన్నాడు పాయింట్. నెక్స్ట్ విషయం ఏంటి అని అంటే అది వర్క్ కావట్లేదు, పంజా ఎగురుతలేదు, దూకుతలేదు. సో దాన్ని ఏం చేద్దాం, దాన్ని మొత్తం కరిగిచ్చేసి లేదా పడేద్దాము, పక్క పెడదాం అనే థాట్ ఉంటుంది చాలా వరకు. కొత్త పంజాలు చేపించినప్పుడు పాత వాటిని పక్కకి వేస్తారు. సో నా దృష్టిలో ఏంది అని అంటే వాటిని కరిగించకుండా, ఎందుకంటే వేల సంవత్సరాల నుండి, ఇది ఓన్లీ నా ఒపీనియన్. సో వేరే వాళ్ళు కరిగించుకుంటారు, కరిగేయమని చెప్తారు, అది నాకు తెలియదు. అంటే చెప్తారు కానీ అది నా దృష్టిలో అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఆ పంజాలు ఎట్లయితే ఉన్నాయో, సో కొద్దిగా ఎరిగినాయో ఎట్లనో అయినాయి, వాటిని మీరు చేపించినటువంటి కొత్త పంజాకి జాయింట్ చేయడం రివీట్ల ద్వారానో ఇంకెట్లనో 2 కలిపి ఒక పంజాలాగా చేయడం అనేది మంచి ఉద్దేశం నా దృష్టిలో. ఎందుకంటే వేల సంవత్సరాలు ఫాతియా పొందినటువంటి శక్తి వేరే, ఆ నమ్మకంకున్న శక్తి వేరే, 100 మందిని ఊపినటువంటి సవారీ శక్తి వేరే. సో ఆ శక్తి మీ యొక్క కొత్త పంజా శక్తి కూడా తోడైనప్పుడు ఆ శక్తి అనేది బలంగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది అన్నట్టు ఓవరాల్గా వీడియో. ఇక్కడ విషయం ఏంటి అని అంటే మనిషి యొక్క సంకల్పము మరియు అతని యొక్క నమ్మకము, మనం ఉండే ఆచరణ, ఇవన్నీ కూడా పంజాకి శక్తిని సమకూర్చేటువంటి విషయాలు. సో ఇవి దృష్టిలో పెట్టుకొని కొత్త పంజాలు చేపిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం పాత పంజాలను కరిగించకుండా వాటికి జాయిన్ చేసేటువంటి వ్యవస్థను చేయండి. మరి ఒక విషయం ఏంటి అని అంటే ఎంతైనా పాత పంజాలే అబ్బా. నేనేమంటానంటే కొత్తగా నువ్వు చేపించినా కానీ వాటికి దైవశక్తి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చు. కానీ పాత పంజాలకు అనేది ఆ శక్తి అనేది వేరు, ఆ యొక్క ప్రతిమ వేరు. సో అట్లా అన్నట్టు. సో ఇది ఓవరాల్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ యంత్ర విద్య వస్తే మీరు చూడండి, ఇప్పుడంటే మనం కొత్తగా పంజా చేపించి తంత్రం మొత్తం పెట్టించి దానికి ప్రతిష్టలాగా చేసి ఊపుతున్నాము. సో దాంట్లో పంజాలో మనం యంత్రాన్ని నింపడము పెడుతున్నాం. కానీ పాత పంజాలు గమనిస్తే ఒక్కదానికి కూడా ఒక యంత్రం ఉండదు. అది చూస్తే కూడా నార్మల్ లాగా ఉంటాయి. ఇప్పుడు మా పంజాలు అంటే ఎవరైనా అట్లనే ఉంటాయి. అవి అసలు దాంట్లో చూడడానికి ఒక యంత్రం ఉండదు, తంత్రం ఉండదు, మంత్రం ఉండదు. కానీ బీభత్సంగా ఊపుతాయి అవి 20 మందిని 10 మందిని. ఆ శక్తి వేరే. ఆ వెనకట ఆ పంజాలతోటే మనకు అద్భుతాలు జరిగినాయి, కరామాతులు జరిగినాయి, పూలు తీయడం ఇవన్నీ ఆ వెనకటి పంజాలతోనే అయినాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పంజాలకు ఇంకా దైవత్వం రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సో వాటికంటే పాత పంజాలు అత్యంత శక్తివంతమైనవి. వాటిని కాపాడుకోండి, వాటిని పడేయడము ఇక శక్తి వస్తుంది కానీ అటు ఇటు చేయకుండా. సో వాటిని ఏమైనా ప్రత్యేకంగా వాటికి శక్తి నచ్చేటువంటి విధంగా చేసుకోండి. కొత్త పంజాలు ఉండాల్సిందే ఖచ్చితంగా. చేపించకపోతే పండగ అనేది ముందుకు జరగదు, అన్నీ ఇరుగుతా అంటే కూడా మనకు మంచి అనిపించదు. కాబట్టి ఆ కొత్త పంజా చేపించి ఈ పాత పంజాలు దాన్ని జాయింట్ వేసేసి ఆ పాత పంజా పేజుని కొత్త పంజాలు ఎక్కియడము, వీటి 2 కలిసి ఉంటాయి కాబట్టి వాటిని చేయడమే జరుగుతుంది. సో ఇట్లా చేస్తే మంచిదని నా ఒపీనియన్.